నమస్తే. నమస్తే. మహాకుంభమేళా బ్రహ్మాండంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున అంటే కనీసము 1,00,00,000 మంది నిత్యం ప్రతిరోజు వచ్చి త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇంకా దేశం నలుమూలల నుంచే గాక విదేశాల నుంచి గూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి, ఆ మహాక్రతువులో భాగమై అక్కడున్న సాధువుల ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తున్నారు. అయితే ప్రయాగతో పాటు ప్రయాగకు వచ్చే భక్తులు, కుంభమేళాకు వచ్చే భక్తుల్లో చాలా మంది అటు దగ్గరలో ఉంటాయి అన్ని 200 కిలోమీటర్లు, 150, 200, 300 కిలోమీటర్ల లోపే ఉంటాయి. అయోధ్య అటు నుంచి వారణాసి వెళ్తున్నారు. గయా ఇలాంటి క్షేత్రాలకైతే సందర్శిస్తున్నారు. అందుకని ఇప్పుడు కుంభతో పాటు అయోధ్య, వారణాసి ఇలాంటి దగ్గరున్న అన్ని పుణ్యక్షేత్రాలకు కూడా రద్దీ పెరిగింది, భక్తుల రద్దీ. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కుంభకు వెళ్తున్నారు. ఇండియన్ రైల్వే, భారతీయ రైల్వే ప్రత్యేకంగా స్పెషల్ ట్రైన్స్ వేసింది ఇందుకోసము. ఇప్పటికే చాలామంది ముందే బుక్ చేసుకొని ఉన్నారు. ఇంకా ట్రైన్స్ నడుస్తూనే ఉన్నాయి. కొందరు ప్రైవేట్ వెహికల్స్‌లో వెళ్తున్నారు. అయితే కొంతమంది చాలామంది అడిగారు, కుంభ్ అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎట్లా వెళ్తే బావుంటది? ఏమేమి తీసుకెళ్ళాలి? ఎంత ఖర్చొస్తది? ముఖ్యమైనది అది గదా! అక్కడ ఏర్పాట్లు ముఖ్యంగా ఎట్లా ఉన్నాయి? ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వెళ్లి రావాలంటే ఎలా? అలాంటి విషయాలు కొంచెం చెప్పండి అని అడిగారు. అందుకోసం వాళ్ళ కోసం, కుంభ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం, ప్రయాగ అసలు తెలియని వాళ్ళ కోసము ఈ వీడియో నేను చేస్తున్నాననమాట. ముఖ్యంగా అక్కడ కుంభ్ ప్రాంతంలో మెయిన్ మేళా దగ్గర ప్రయాగరాజ్‌లో ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది దానికి సంబంధించి నేను ఫస్ట్ చెప్తాను. యూపీ అక్కడ ప్రయాగరాజ్‌లో అంటే ప్రయాగ మెయిన్ మేళా జరుగుతున్న ప్రాంతాన్ని సెక్టార్లుగా, కార్టూన్ పాండ్స్‌గా, ఘాట్స్‌గా విభజించింది. అయితే వాటి మీద అవగాహన పెంచుకొని వెళ్తే మంచిది. చెప్పినా గదా! పాత వాళ్ళు ఎప్పుడూ తరచూ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొత్త వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ముందే తెలిస్తే మంచిది మనకి. మొత్తము 24 సెక్టార్స్ ఉన్నాయక్కడ. ఇక 17 కార్టూన్ పాండ్స్ ఉన్నాయి. అంటే నదికి మధ్యలో పెద్ద పెద్ద పీపాలతో బ్రిడ్జులను నిర్మించారనమాట. వాటినే కార్టూన్ పాండ్స్ అంటారు. ఇక ప్రయాగరాజ్‌ని అంటే మొత్తం ఆ కుంభమేళా ప్రాంతాన్ని 3గా విభజించారు. జూసీ, హరిలాగంజ్, సంగం. నదికి కుడివైపు జూసీ ఉంటుంది. ఇందులో 12-21 సెక్టార్లు ఈ ప్రాంతానికొస్తాయి. హరిలాగంజ్ ఇది నది పక్కన ఎడమవైపు, నది దాటితే ఎడమవైపు ఉంటుంది. ఇందులో 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19 సెక్టార్లు దీని కిందకొస్తాయి. ఇక ముఖ్యమైనది సంగం. ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. ఇందులో 3, 4 సెక్టార్లు సంగం కిందకొస్తాయి. ఇంకా మిగతావి 23, 22 సెక్టార్లు కొంచెం దూరంగా ఉంటాయి. ఇక సెక్టార్ 6లో 6 నెంబర్ సెక్టార్‌లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి మందిరాన్ని ఏర్పాటు చేశారు. మన తిరుమల వెంకన్న అక్కడ కొలువయ్యాడు తెలుసు కదా మీకు. కుంభమేళా జరిగినన్ని రోజులు అక్కడ ఆ మందిరంలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అంటే నిత్యము కొండపైన ఎలా అయితే స్వామికి సేవలన్నీ జరుగుతాయో, కైంకర్యాలన్నీ జరుగుతాయో అవన్నీ కూడా అచ్చంగా అక్కడ కూడా జరుగుతున్నాయి. 170 మంది సిబ్బందిని అక్కడే ఉంచింది టీటీడీ. అంటే దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకి స్వామివారి సేవలను తిరుమలలో ఎలా జరుగుతాయో వాటిని దగ్గరగా దర్శించే అవకాశం అనమాట. అయితే అక్కడ స్టే చేయడానికి లేదు. స్వామిని దర్శనం చేసుకొని మాత్రమే అక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడ హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎవరు అక్కడ అంటే విడిది చేయడం అంటే బస చేయడానికి, పడుకోవడానికైతే ఉండదు. స్వామి దర్శనం వరకే అక్కడ వాళ్ళు అనుమతిస్తారు. ఇక ఎక్కడికక్కడ అంటే కొన్ని స్వాముల మఠాలు, పీఠాలకు సంబంధించిన భజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అక్కడ మఠాలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో పడుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే వీలుంటే వాళ్ళు అందులో మీకు అంటే బస చేయడానికి అవకాశం ఇస్తారు. ముఖ్యంగా సెక్టార్ 18లో ఎక్కువ మంది స్టే చేసే అవకాశం ఉందని తెలిసింది. నదికి 100 మీటర్ల దూరంలో ఉంటుందది. ఇక సెక్టార్ 18, 19, 20 ఈ సెక్టార్స్‌లో నాగసాధువులు తిరుమల మన కుంభమేళా అనగానే మనకు నాగసాధువులు వీళ్ళందరి గురించి అనుకుంటాం కదా. నాగసాధువులు వస్తారంట చూడాలి వాళ్ళని. ఎప్పుడో గాని కనిపించరు కదా. కుంభమేళా అప్పుడు మాత్రమే వాళ్ళు బయటకొస్తారు మరి. వాళ్ళు నాగసాధువులు సెక్టార్ 19, 18, 20లో మాత్రం నాగసాధువులు ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్తే మనం నిజంగా భక్తితో ఏమనకుండా వెళ్తే వాళ్ళు తమ దగ్గర ఉండమని కూడా అంటారంట. చక్కగా వాళ్ళ దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది. నాగసాధువులు ఆ సెక్టార్‌లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది. ఇక సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలున్నాయి. రోజుకు రూ. 200 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంట. ఇక అన్ని సెక్టార్‌లలో కూడా పెయిడ్ వసతులున్నాయి.
ప్రతి సెక్టార్‌లో కూడా ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సదుపాయాలు, వసతులైతే ఉన్నాయి. అయితే రోజుకు రూ. 1000 నుంచి 2000 వరకు తీసుకునే ఉన్నాయి. మినిమమ్ అంటే, మధ్య తరగతి వాళ్ళు ఉండే అవకాశం. అంటే నలుగురు ఉండొచ్చు. రూ. 1000 నుంచి 2000 వసూలు చేస్తారు. నలుగురు వరకు ఉండొచ్చు. వాళ్ళు అంటే ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసిన టెంట్స్‌లో. మినిమమ్ వసతులుంటాయక్కడ. ఇక అన్ని సెక్టార్‌లలో కూడా, మొత్తం అన్ని సెక్టార్స్‌లో కూడా ప్రతి ఉదయం అంటే ప్రతిసారి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రసాదాలు, సమయానికి భోజనం గూడా నిరంతరం ఉంటున్నాయి. అయితే ఉత్తర భారతదేశ వంటకాలు అన్ని సెక్టార్‌లలో నార్త్ ఇండియన్ ఫుడ్డే ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉచితంగా తినొచ్చు. ఎలాంటి చార్జ్ చేయరు. ఉచిత భోజనం అన్నమాట. ఇక రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగునా పోలీసులు గైడ్ చేస్తా ఉంటారు. ఒక ఒక పోలీసులు గూడా చాలా ఫ్రెండ్లీగా మనకి ఏది చెప్పినా వాళ్ళు సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా అక్కడ పోలీసులుంటారు. ఎటు వెళ్ళాలో వివరంగా చెప్తారు. ఇక కేవలం స్నానం చేసుకొనొస్తే చాలు మేమక్కడ ఉండము. అంటే ఒక పూట ఉండాలని ఏం లేదు. జస్ట్ వెళ్ళి స్నానం చేసుకొని రావడమే అనుకున్న వాళ్ళైతే మెయిన్ రోడ్ మీద ఎక్కడికక్కడ ఘాట్లు ఏర్పాటు చేశారు. నది స్నానం చేసి అక్కడే ఘాట్‌లో స్నానం చేసి వెనక్కి తిరిగి రావచ్చు. లేదా 2, 3 రోజులు ఉంటాం మేమక్కడ అనుకున్న వాళ్ళు ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో, ఈ సెక్టార్‌లన్నీ గూడా నదికి దగ్గరలో ఉంటాయి గదా! అక్కడ ఎక్కడికక్కడ వసతి ఏర్పాటు చేశారు. టెంట్లుంటాయి. ప్రైవేట్‌యి గూడా ఉన్నాయని చెప్పాను కదా! అక్కడుండొచ్చు. లేదంటే నదికి సెక్టార్‌కి మళ్ళీ అంటే దూరంగా ఉన్న సెక్టార్‌ల దగ్గర ఉంటే ఏదన్నా ఇబ్బంది పడతారు. మళ్ళీ నడవాల్సొస్తది. ఏదన్నా అంటే గుంపుగా వెళ్తే అంటే మీరేమన్నా తప్పిపోయే అవకాశం ఉంటది. ఇబ్బంది పడాల్సొస్తది. అందువల్ల ఏదో ఒకటే సెక్టార్‌లో నదికి దగ్గరలో ఉన్న ఏదో ఒక సెక్టార్‌లో ఉంటే మంచిది. ఇక అఖాడాలు, నాగసాధువులు, అఘోరాలు వీళ్ళందరూ వస్తారు గదా! వాళ్ళని దర్శనం చేసుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. వాళ్ళని చూడాలి అంటే సెక్టార్ 18, 19, 20 అన్నమాట. ఇక ఫ్యామిలీతో అంటే ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళుంటే కొన్ని జాగ్రత్తలైతే తీసుకొని వెళ్ళాలి. లేదంటే ఇబ్బంది పడాల్సొస్తది. అసలు ఒంటరిగా కన్నా ఓ నలుగురు, ఐదుగురు కలిసి స్నేహితులో, బంధువులో, మిత్రులో కలిసి వెళ్తే మంచిది. అయితే ఎన్ని కోట్ల మంది వెళ్ళినా, ఎంతమంది వెళ్ళినా సరిపోయేంత విశాలమైన నదీ తీర ప్రాంతమైతే ప్రయాగరాజ్‌లో ఉంది. ఎంతమందెళ్ళినా తట్టుకునే రద్దీని అంటే అంత జనాన్ని భరించే ఇది ఆ నదీ తీరానికైతే ఉంది. దానికి తగ్గట్టుగానే వసతులు గూడా ఏర్పాటు చేసింది అక్కడ ప్రభుత్వం, ఇతర ప్రైవేట్ సంస్థలు గూడా. ఇక నడకకైతే సిద్ధంగా ఉండాలి. అంత దూరం వెళ్ళేవాళ్ళు మెయిన్ మేలా ప్రాంతానికి చేరుకోవడానికి ఎక్కడ దిగినా సరే, ఎటెళ్ళినా సరే కనీసం 4-6 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇక రైల్వే స్టేషన్‌లు మీకు సమీప స్టేషన్ ప్రయాగరాజ్ సంగమమే. ఆ తర్వాతే అంటే ప్రయాగరాజ్ కాకుండా తర్వాత జూసీ ఉంటుంది. ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి గూడా ఆటోలు, ఈ రిక్షాలు లేదా ఓలా సర్వీసులు ఇవేవి మనకు అందుబాటులో ఉండవు. వెళ్ళే వాళ్ళ కోసం మీకక్కడ. అంటే రైల్వే స్టేషన్‌లో దిగి ప్రయాగ సంగంకి వెళ్ళాలంటే అంటే జంక్షన్‌లో దిగేసి మీరు నదికి వెళ్ళాలి పుణ్యస్నానాలు జరిగే మెయిన్ మేళాకి వెళ్ళాలంటే ఆటోలు, ఈ రిక్షాలు, ఓలా సర్వీసులైతే ఉండవు. ట్రాఫిక్ నియంత్రణ కోసము నగరంలో ఈ కుంభ్ జరిగేనన్ని రోజులు ఆ సేవల్ని బంద్ జేశారు. పూర్తిగా అందుబాటులో ఉండవవి. అది గుర్తుంచుకోండి. ఇది ముఖ్యమైన విషయం. ఇక వారణాసి వైపు నుంచి అటునుంచి వచ్చే రోడ్డు ద్వారా ఎళ్తే జూసీ వద్ద దింపుతారు. అది మెయిన్ మేలా ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే కొన్ని ఆటోలు అధిక ఛార్జ్‌తో పనిచేస్తున్నాయంట గాని, పోలీసులు ఆపే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు ముందే చెప్పారు ఆటోస్ నడపడానికి లేదని. లేదు మేము దింపుతాము, మేము తీసుకెళ్తాం, మీకెందుకు మేము చూసుకుంటాం అంటే నమ్మకపోవడమే మేలు. మోసపోయే ప్రమాదం ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మేలు. సంగమ ప్రాంతానికి నేరుగా తీసుకెళ్తామని హామీ ఇస్తే మాత్రం అది నిజం గాకపోవచ్చు. అది. ఇంకోటి ఇంత దూరం నుంచి వెళ్ళేవాళ్ళు కేవలం అవసరమైనవి మాత్రమే తీసుకెళ్తే మేలు. ఎందుకంటే అక్కడ నడక ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పిన గదా! కనీసం 4 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు నడవాల్సుంటుంది. అంటే రూట్‌లను బట్టి మీరు దిగిన ప్రాంతం నుంచి మినిమమ్ 4 మాక్సిమం 10 కిలోమీటర్లు నడవాల్సుంటుంది. అందువల్ల మీరు ఆ బరువు మోయాలి. అందుకని ఎంత అవసరమైనవి ఉండేలా తీసుకెళ్ళండి. అయితే చలి ఉంది అక్కడ. ఇంకొంచెం చలైతే ఉంది. కొంచెం చిన్నవాళ్ళు, వృద్ధులు ఎవరైనా సరే చలికి తట్టుకునే దుస్తులు వేసుకుంటే బావుంటుంది. రాత్రుళ్ళు ఇంకొంచెం చలి ఎక్కువగా ఉంటుంది. సంగమ జలం చాలా చల్లగా ఉంటుంది. అందుకని కొంచెం చలిని చలికి తట్టుకునే విధంగా దుస్తులుండేలా చూసుకోండి. షూస్ ఉంటే బెటర్. ఎందుకంటే ఎక్కువ నడక ఉంటుంది గదా! మీకు కంఫర్ట్‌గా ఉంటుంది. సౌకర్యంగా ఉండేలా షూస్ ఉంటే మంచిది. ఇక పిల్లలను మరీ చిన్న పిల్లలనైతే తీసుకెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే అంత జనసంచారం ఉంటుంది. విపరీతమైన రద్దీ ఉంటుంది. నడవాల్సుంటుంది. అందువల్ల చిన్న పిల్లలని తీసుకోకపోతేనే మంచిది. తీసుకువెళ్ళకపోతేనే మంచిది. ఇక మనం వెళ్ళినప్పుడు మన వస్తువుల బాధ్యత మనదే ఉంటది గదా! విలువైన వస్తువులు అంటే బంగారము,
అలాంటి ఆభరణాలు లేదంటే పెద్ద మొత్తంలో నగదు ఇలాంటివి వెంట లేకుంటేనే మంచిది. ఎందుకంటే అక్కడ లాకర్‌లు అందుబాటులో లేవు. ఎక్కడ గూడా లాకర్స్ అందుబాటులో లేవు. మనం మన వస్తువులకు మనమే బాధ్యత. పోయిన తర్వాత చేసేదేముండదు. ఇక ఈ అమృత స్నానం జరిగే రోజుల్లో అయితే బాగా రద్దీ ఉంటుంది. ఇప్పుడు మిగతా సమయాల్లో 1,00,00,000 అన్నారు గదా! అప్పుడు కనీసం 5,00,00,000 మంది వస్తారని ఒక అంచనా. దీంతో పెద్ద సంఖ్యలో రద్దీ ఉంటుంది కాబట్టి మార్గాలను గూడా ఆయా మార్గాలను గూడా నగరంలో తరచూ మళ్లించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాగసాధువులు ఉదయం 5:30 నుంచే అంటే మఠాధిపతులు, మహంతులు వీళ్ళంతా గూడా ఉదయం 5:30 నుంచి 7 గంటల మధ్య అక్కడికి చేరుకుంటారు. వాళ్ళొచ్చినప్పుడు సామాన్య ప్రజలను, సామాన్య భక్తులను అందుకు అనుమతించరు. ఎందుకంటే ముందు వాళ్ళు అమృత స్నానం వాళ్ళు చేసిన తర్వాతే మిగతా వాళ్ళని అలౌ చేస్తారు. అందుకని ఆ రోజుల్లో షాహీ స్నానాలు జరిగే రోజుల్లో అమృత స్నాన గడియల్లో త్రివేణి సంగమ క్షేత్రానికి వెళ్ళకపోతేనే మంచిది. అయితే లేదు మేము అది అది మరి పవిత్రమైన సమయం కదా! ఆ టైంలో మేము వాళ్ళని చూడకపోతే ఎట్లా? మేమక్కడికెళ్ళి ఆ సమయంలోనే మాకు స్నానాలు చేయాలనుంది సాధువులతో పాటు అనుకుంటే ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ఎవరైనా మీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పిపోయినా ప్రత్యేక ప్రకటనల కోసం ఒక 10 టవర్స్ అక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. అయితే గుంపుగా వెళ్తున్న వాళ్ళు బంధుమిత్రులుగా లేదా స్నేహితులతో బంధువులతో లేదా స్నేహితులతో వెళ్తున్న వాళ్ళందరూ కలిసి వెళ్తున్న వాళ్ళు ఏదైనా ఒకే రంగు అంటే ఒక సింబల్ లేదా ఒకే రంగు క్యాప్సో లేదా ఏదైనా జెండాలో పట్టుకొని వెళ్తే అంటే మా వాళ్ళు ఇక్కడున్నారు అని చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అంతమందిలో లక్షల మందిలో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వస్తది. అందరికీ హిందీ రాకపోవచ్చు. అందుకని ఇబ్బంది పడకుండా ఏవన్నా ఒక క్యాప్స్ లేదా ఒక ఫ్లాగ్స్ ఏమన్నా ఒక కర్రలు పట్టుకొనెళ్తే ఓహో! మన వాళ్ళు ఇక్కడున్నారని గుర్తించడానికి తప్పిపోయిన వాళ్ళని గుర్తించడానికి ఈజీ అవుతది. అదొకటి సూచన చేస్తుంది యూపీ గవర్నమెంట్. ఇక అంత దూరం ఎళ్లి అక్కడ భోజనానికైతే ముఖ్యంగా భోజనానికైతే ఎలాంటి ఇబ్బందుండదు. ఎక్కడికక్కడ ఉచిత భోజన కేంద్రాలు, భండారాలు ఎక్కువగా పెట్టారు. అయితే కొన్ని సార్లు మనం కొనుక్కోవాలి అవి కాదు, ఉచితం కాదు అనంటే ఇంకా మనం మనం మీ మీ స్తోమతను బట్టి. ధరలైతే అట్లాగే ఉంటాయి. ఇక వీఐపీల కోసం గూడా అంటే నిజంగా అంటే ఖర్చేముంటుంది? పరిమితేముండదు గదా! మాక్సిమం అని ఏముంటది జెప్పండి? మన స్థాయిని బట్టి, మన స్తోమతను బట్టే గదా! మామూలు సాధారణ టెంట్స్ అనుకోండి. ఇందాక చెప్పినట్టు నలుగురికి రూ. 1000 నలుగురికి అయిపోతది. లేదు మేము ఒక్కరమే కొంచెం ఇంకా లగ్జరీగా ఉండాలనుకుంటున్నాం, మాకు ప్రశాంతంగా ఉండాలి, మేము ఒక్కరమే ఉండాలి అంటే దానికి తగ్గట్టే చార్జ్ చేసేవి ఉన్నాయి. 45, 50 వేల వరకు గూడా ఉన్నాయి. ఒక పర్సన్ అక్కడికెళ్ళి రోజుకి 45,000 ఉన్న టెంట్‌లో గూడా ఉండొచ్చు. 45,000 పే చేస్తే మీకు అందుకు తగిన ఏర్పాట్లు అందులో ఉంటాయి. అందులో గూడా మీరుండొచ్చు. మీకు టీవీ ఉంటుంది. నెట్, వైఫై అందుబాటులో ఇస్తారు. ఏసీ ఉంటుంది. చక్కగా అన్నీ చూడొచ్చు. ఇంకా మీరు ప్రత్యేకంగా పర్సనల్‌గా మీకోసమే ప్రత్యేకంగా స్పెషల్‌గా అందులో ఉండొచ్చనమాట. అది మీరు భరించగలిగే స్థాయి, భరించగలిగే స్తోమత ఉంటే ముందు గూడా బుక్ జేసుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులయి గూడా ఉన్నాయక్కడ అని చెప్పాను కదా! కానీ 50,000 వరకు ఖర్చయ్యే స్థాయిలో గూడా ఏర్పాట్లు గూడా అక్కడున్నాయనమాట. ఇక సంగమ ప్రాంతం, స్నానం జేసే ప్రదేశం పూర్తిగా ప్రధాన సంగమం అయితే ఒక గుర్తించిన వృత్తాకార ప్రాంతంలో ఉంటుంది. వృత్తాకార ఇదిలో ఉంటుంది. మనం చూస్తున్నాము. ఒకవైపు గంగ, మరొక వైపు యమున. మనకది కనిపిస్తాయి గూడా. యమున, గంగ ప్రవహించే ఇది కనిపిస్తుంది. సరస్వతి మనకి అక్కడ అంతర్వాహినిగా వస్తుంది. ఇక నీళ్ళైతే చల్లగానే ఉంటాయి. తర్వాత అక్కడికక్కడ స్నానం చేసి మార్చుకోవడానికి అది మనందరికీ తెలుసు. కానీ ఇది గూడా ఒక సూచన. ఇంకొక అదనంగా ఉంటే మంచిది అక్కడే మార్చుకోవడానికి. తడి బట్టల్లో ఉండలేం గదా! తొందరగా ఎండవు. మళ్ళీ చల్లటి నీళ్ళల్లో స్నానము. ఇంకో జత బట్టలుంటే మేలు. ఇక ఖర్చు. ఎంత ఖర్చవుతదంటే మనం చెప్పలేం. మనం అంటే ఇంత అని మినిమమ్ అని చెప్పలేం గదా! ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. అక్కడ 200 తీసుకునే టెంట్లు రోజుకు 200 ఖర్చయ్యేలా వేసిన టెంట్లున్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు కొన్ని అక్కడ బిజినెస్ కోసం వేసుకున్న టెంట్లున్నాయి. అవైతే రోజు 50,000 అయినా కట్టి ఉండొచ్చు. మీరు మీరు చెల్లించే స్తోమత, మీరు భరించే దాన్ని బట్టి ఉంటుంది. అయితే మినిమమ్ అంటే కనీసం ఒక 5,000 రూపాయలతో కుంభ్ వెళ్లి అక్కడ పుణ్యస్నానం చేసైతే రావచ్చు. ఖర్చంటే కేవలం ఇక్కడ చార్జెసే. అంటే ఇంత దూరం నేను చెప్పేది తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఇంత దూరం నుంచి ప్రయాగ వెళ్ళడం అంటే మెయిన్ ట్రైన్ చార్జెస్ ఒకటి భరిస్తే అక్కడ ఎందుకంటే మీకు వసతికైతే మీరు సర్దుకుపోతాము. అందరితో పాటు సర్దుకుపోతాము అనుకోని ఒకరోజు అక్కడ ఉంటామంటే అక్కడ ఎక్కడికక్కడ కొన్ని అఖాడాలు, మఠాల వాళ్ళు అలాగే కొందరు ప్రైవేట్ సంస్థలు గూడా ఎన్‌జీఓస్ గూడా కొన్ని టెంట్లు ఏర్పాటు చేశారు. అక్కడ మీరు ఉండొచ్చు. భోజనాలైతే ఉచిత భోజనం ఉంది. ఎక్కడికక్కడ ఉచిత భోజనం ఉంది. లేదు నేను డబ్బులు పెట్టి తింటాను. ఇంకా నాకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఫుడ్డే కావాలి. ఇది నేను అడ్జస్ట్ కాలేను అనుకుంటే డబ్బులు పెట్టి తినొచ్చు. అది మీ స్తోమతను బట్టి ఉంటుంది. అయితే కనీసం ఒక 5,000 ఉంటే ఒక వ్యక్తి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అసౌకర్యం లేకుండా వెళ్లి రావచ్చు.
అయితే ఫైనల్‌గా చెప్పింది కదా! నడకకు సిద్ధంగా ఉండడం, ఇంకొన్ని చెప్పాను గదా! అలాగే యూపీ గవర్నమెంట్ మీరు ప్రయాగలో దిగ్గానే మనకు క్యూఆర్ కోడ్ ఎక్కడికక్కడ క్యూఆర్ కోడ్ పెట్టారనమాట. దాంట్లో అన్ని వివరాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఘాట్స్, పాండ్స్ ఈ సెక్టార్స్ ఏంటేంటి, ఏమేమి ఎక్కడున్నాయన్న సమాచారం, అలాగే ప్రయాగలో దర్శించాల్సిన ఇతర క్షేత్రాలు 18 శక్తిపీఠాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అలోపి మాత గూడా అక్కడ ఉంటుంది. మాధవేశ్వరి మందిర్, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, కృష్ణ మందిర్ ఉంటుంది. ఇక అక్షయ్ వట్ గురించి కూడా నేను ఆల్రెడీ ప్రయాగలో ఏమేం చూడాలి అంత దూరం వెళ్తే అన్నది ఒక వీడియో చేశాను. అందులో మీరు చూడొచ్చు. ఇంక కంపల్సరీ అక్కడికెళ్ళిన వాళ్ళందరూ గూడా అయోధ్య, వారణాసి గూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ వెళ్ళని వాళ్ళు అంత దూరం వెళ్తున్నారు గాబట్టి, వెళ్లి దర్శించుకుంటే మరీ మంచిది, తరచు వెళ్లరు గాబట్టి. సో, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. చక్కగా ఏమంటారు సౌకర్యవంతంగా ముఖ్యంగా తక్కువ సామానుతో వెళ్ళండి. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళకండి. షాహీ స్నానాలు జరిగే ఆ రోజుల్లో వెళ్ళకుండా ఉంటే మేలు. అందుకని క్షేమంగా వెళ్ళి చక్కగా మంచి పుణ్యం మూటగట్టుకొని రండి. థాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.